వందనాలు అన్నయ్య. సిబిటి నిజామాబాద్. నా ప్రశ్న ఏంటంటే, బాప్తీసం తీసుకున్నాక పాపాలు చేస్తున్నారు, మరలా బాప్తీసం తీసుకోవచ్చా అన్నయ్య? బాప్తీసం తీసుకున్నాక పాపాలు చేస్తారు. ఎన్నిసార్లు బాప్తీసం తీసుకుంటారు? ఒక్కసారే. బైబిలులో బాప్తిస్మం అనే ఒక విధానం ఒక్కసారి మాత్రమే దేవుడు చేశాడు, ఏర్పాటు చేశాడు దేవుడు. దాని పునర్జన్మ సంబంధమైన స్నానం అన్నాడు దాన్ని. అంటే మీరు మరొక జన్మ ఎత్తుతున్నారు అని అర్థం. అమ్మ కడుపులో నుంచి బయటికి రావడం కష్టం కనుక నీటి ద్వారా మరలా మిమ్మల్ని నూతనంగా జన్మింపచేసే ప్రక్రియ అదే బ్యాప్టిజం, బాప్తిస్మము అనే కార్యక్రమాన్ని పెట్టాడు. ఇది ఎవరికి వర్తిస్తుంది? ఎవరైతే యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు వారిని తమ స్వరక్షకునిగా అంగీకరించి నా పాపాలు యేసుక్రీస్తు వారు తన రక్తంతో కడుగుతారు అని విశ్వసిస్తారో వాళ్ళు నీటిలో మునిగి లేవాలి. అది మీ అందరికీ తెలుసు, మీరందరూ బాప్తీసం తీసుకున్నవాళ్ళు కనుక. అలా బాప్తీసం తీసుకోవటం వలన మీకు కలిగే మేలు ఏంటంటే, మీరు తరువాత మీ జీవితాల్లో జరిగే పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని నుండి మీరు నివారణ పొందుతారు. అందులో మరణకరమైన పాపాలు ఉన్నాయి, మరణకరము కాని పాపాలు ఉన్నాయి. ఏ తప్పు చేసినా పర్లేదు, క్షమాపణ ఉంటుందనేది కాదు అక్కడ అవకాశం. మరణకరమైనవి, మరణకరము కానివి. మరణకరమైన వాటికి అసలు ఎప్పటికీ క్షమాపణ ఉండదు. ఏమండి? మరణకరమైన పాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి క్షమాపణ ఉండదు. మరణకరము కాని ఉన్నాయనుకోండి, వాటిని క్షమిస్తాడు దేవుడు. ఎందుకంటే రెగ్యులర్గా మనం హ్యాబిచువల్ అఫెండర్స్ అంటారు. అంటే అలవాటుగా పొరపాట్లు చేయటం అనేది మనకి వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది. అంటే నోరిప్పితే అబద్ధం, మోసం, మాయ చేయటం, ఇటువంటివన్నీ చాలామంది జీవితాల్లో తరచుగా చేస్తూ ఉంటారు. కొంతమంది భయపడి ఒకసారి అబద్ధం ఆడిన తర్వాత రెండోసారి నేను ఎందుకు అబద్ధం ఆడ్డాన్న మనసు రావట్లేదండి అనుకుంటారు. మరి కొంతమంది క్రైస్తవులైనా వాళ్ళు పేరుకే క్రైస్తవులు. ఏమండి? మరి క్రైస్తవులైన వాళ్ళలో నేరాలు లేవా? ఎందుకు లేవు? పాపాలు చేయటం లేదా? ఎందుకు చేయటం లేదు? ఏమండి? బాప్తీసం తీసుకున్న తరువాత ప్రతి ఒక్కరూ పాపము చేస్తారు. ఇది బైబిల్ చెప్పిన సత్యం. బాప్తీసం తీసుకున్న తర్వాత నేను చాలా పవిత్రంగా ఉన్నానండి, నేను ఎప్పుడూ పాపం చేయట్లేదని నేను ఎవడన్నా వాడు అబద్ధికుడు, మోసగాడు అని అర్థం. మనలాగైతే నాయకుడు లేదంటే కాపరి, వాక్యం చెప్పేవాళ్ళు వీళ్ళు గొప్పవాళ్ళు కదండి, పెద్దవాళ్ళు కదండి, వీళ్ళు పాపం చేయరా అంటే చేస్తారు పాపం. నేను పాపినే. ఏమండి? బాప్తీసం తీసుకుని 30 ఏళ్ళు అయింది. అయితే ఏమండి? పాపం చేయలేదా? నేను పాపినే. నేను పాపిని అన్నప్పుడు పాపిని పాపిగా ఒప్పుకోవాలి. నేనే కాదు, ప్రతి మనిషి క్రీస్తుని నమ్మిన తరువాత, క్రైస్తవుడిగా మారిన తర్వాత దేవుని దగ్గర పశ్చాత్తాప పడాలి. నేరాలను దేవుని దగ్గర అంగీకరించాలి. అవును తండ్రి, నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించు, క్షమాపణ వేడుకోవాలి. కనుక బాప్తీసం తీసుకున్న తర్వాత పాపాలు చెయ్యరు అనేది ఒక అబద్ధం. అలాగని బాప్తీసం తీసుకున్న తర్వాత పలుమార్లు పదే పదే పాపాలు చేయటం వల్ల మరలా మనం బాప్తీసం తీసుకోవాల్సిన అవసరత లేదు. ఎందుకంటే ఒక్కసారి మాత్రమే జరిగేది. మనం ఒక్కసారే మృతి పొందుతాం, ఒక్కసారే లేపబడతాం. మనం మృతి పొందామా? అవును. క్రీస్తులో బాప్తిస్మము ద్వారా మృతి పొంది ఏం చేశాడు? క్రీస్తుతో కూడా మరలా మనం లేపాడు. రోమపత్రిక 6వ అధ్యాయంలో ఆ సందర్భం ఉంటుంది. అంటే ప్రారంభం నుంచి మీరు చదివితే మనం క్రీస్తుతో పాటు సమాధి చేయబడిన వారమై క్రీస్తుతో పాటు లేపబడిన వారముగా ఉన్నాము. లేపాడు, బాప్తిస్మము ద్వారా ఆయన మనం లేపాడు. మరి లేపిన తర్వాత తప్పు చేయమా? ఏమండి? అపోస్తలులు, మరి అపోస్తలులో పెద్ద యోహాను గారు, ఏమండి? 5 పత్రికలు రాసిన వ్యక్తి. యోహాను సువార్త, ప్రకటన గ్రంథం, 3 యోహాను పత్రికలు. ఆయన ఒక పత్రిక రాస్తూ, మొదటి యోహాను పత్రిక రాస్తూ మొదటి అధ్యాయంలో 10వ వచనంలో ఏమంటున్నారో చూడండి ఒక మాట.
మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం 10వ వచనం. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల చెప్పుకొనిన ఎడల ఆయనను ఆయనను అబద్ధికునిగా చేసిన వారు అవుతాం. అంటే మనము అంటున్నాడంటే ఈ పత్రిక రాస్తున్నప్పటికీ ఆయన కూడా కలుపుకొని చెప్తున్నాడు, యోహానునైన నేను, మీరు అన్నాడా, మనము పాపము చేయలేదని, మనము తన్ను కూడా కలుపుకొని మనం పాపం చేయలేదని అనుకుంటే తప్పు. నేను కూడా పాపినే, అవునండి. పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం మనం చదివితే, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం మనం చదివితే, ఆయన ఒకానొక సందర్భంలో ఆయన ఏం మాట్లాడారంటే, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. 7వ అధ్యాయం, క్షమించండి, రోమపత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. ఆయన ఏమని మాట్లాడుతున్నారు చూడండి. ఈ పత్రిక రాస్తూ దేవుని చేత ఏర్పరచబడిన వాడైన పౌలు గారు, డైరెక్ట్ అపాయింట్మెంట్, దేవుని దగ్గర నుంచి డైరెక్ట్గా ఆయన నియమించబడ్డాడు. యేసుప్రభు వారే స్వయంగా ఆయనకు ప్రత్యక్షమయ్యారు. మరి ఆయన చరిత్ర అంటే చాలా గొప్పది. ఆయన జీవితం చాలా అపోస్తలులకు మరి ఒక ఆదర్శప్రాయంగా ఉంటుంది. మరి ఆయన ఈ పత్రిక రాస్తూ రోమపత్రిక 7వ అధ్యాయంలో 19వ వచనంలో ఏం మాట్లాడుతుండో చూడండి. ఆయన నేను చేయగోరు మేలు చేయక మంచి చేద్దామని ఉంది నా మనసులోని, కానీ చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. చేయకూడదు అనుకుంటూనే ఉన్నాను, కానీ మరి అనుకోకుండా చేస్తున్నానండి. మేలైనది చేయాలన్న కోరిక నాకు ఉంది, కానీ దానిని చేయుట నా వల్ల కలగటం లేదు. నేను చేయలేకపోతున్నానండి. అబద్ధాలు మానేయాలని అనుకుంటాం, కానీ మానకుండా ఉండలేం. తప్పులు చేయకూడదని అనుకుంటాం, కనుక తప్పులు చేయకుండా ఉండలేం. మరి అలాంటప్పుడు పశ్చాత్తాపడకపోతే ఎలా చెప్పండి? పశ్చాత్తాపడకపోతే ఎలా? రెక్టిఫికేషన్ అంటారు. అంటే చేసిన తప్పుకి పశ్చాత్తాపడటం. అంటే తప్పు చేసి పశ్చాత్తాపడితే దేవుడు స్వీకరిస్తాడు, దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. అది కూడా మనస్ఫూర్తిగా, హృదయపూర్వకముగా దేవుని దగ్గర మనం ఒప్పుకొని, తండ్రి ఇది కావాలని చేయలేదు తండ్రి, మరి ఏం చేస్తాను? తప్పు చేయకూడదు, కానీ చేసేసాను, మరి ఎలా? బైబిల్ ప్రకారంగా ఒకే భార్య ఉండాలి, అంతే కదండి. బహుభార్యత్వం అనేది బైబిల్ ప్రకారంగా నేరం, నిజమే. కానీ ఒక ఇస్లాం సోదరుడు ఉన్నాడు, వాళ్ళకి బహుభార్యత్వం ఉంది. ఏమండి, ఒక 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 3 భార్యలు పెట్టుకున్నాడు, ఒక 10 మంది సంతానం ఉన్నారనుకోండి. తర్వాత యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించాడు అనుకుందాం. ఆయనకి అప్పటికే 3 భార్యలు, ఆ 3 భార్యలకి పిల్లలు ఉన్నారు. అయితే అతడు విశ్వసించి బాప్తిసం తీసుకున్నాడు. ఇలా చాలామంది ఇస్లాం నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు క్రిస్టియానిటీలో. మరి ఇప్పుడు ఏం చేయాలి? క్రైస్తవ యొక్క నూతన నిబంధన ధర్మ ప్రకారంగా ఏమండి, ఒక్క భార్య అతనికి ఉండాలి అన్నది బైబిల్ నీతి కనుక మరి ఏ భార్యని విడిచిపెట్టేయాలి? ఏమండి, మొట్టమొదటి భార్యని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆమెని తప్ప తర్వాత ఇద్దరిని కూడా, వాళ్ళ పిల్లల్ని కూడా విసర్జించేయాలా? విడిచిపెట్టేయాలా? ఎలా? తప్పు కదా. కనుక నీవు ఒక దశలో, ఒక తెలియని దశలో, నమ్మని దశలో నువ్వు తప్పు చేసావు. ఇప్పుడు తప్పు చేసిన తర్వాత తప్పు నువ్వు ఏం చేయగలవు? కరెక్ట్ చేసుకోగలవు. ఏంటి, అన్ని తప్పులు కరెక్ట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండవండి. మీరు అనుకోవచ్చేమో ఏ తప్పునైనా మనం సరిదిద్దేసుకోవచ్చండి అని. ఎలా సరిదిద్దేస్తావు? ఆవేశంతో ఎవడో పేక్కోస్తావు, చంపేశావు, ఏమండి, తర్వాత నువ్వు పశ్చాత్తాపడి దేవుళ్ళలోకి వచ్చి బాప్తిసం పొందావు. ఇప్పుడు దాన్ని ఎలాగా సరిదిద్దుకుంటావు? చెప్పండి, ఎలా సరిదిద్దుకుంటావు? చచ్చిపోయిన నువ్వు బతికి రప్పించగలవా? లేదే. లేదా తొందరపాటుతనంలో ఎవరో శీలాన్ని చెరిచేసావు, ఎవరినో పాడు చేసావు, నమ్మనప్పుడు, బాప్తిసం తీసుకోలేనప్పుడు.
ఇప్పుడు మారు మనసు చెందావు, ఇప్పుడు ఆమెకి ఎలాగ నువ్వు న్యాయం చేస్తావు? ఆమె శీలాన్ని తిరిగి నువ్వు ఇవ్వగలవా? ఇవ్వలేవు. కనుక అంటే అన్నీ మనం కరెక్ట్ చేసుకునేవి కావు. చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే కొన్ని మూఢభక్తులతో అంధవిశ్వాసాలతో కూడా కొంతమంది ఉన్నారు. ఎలా అంటే ఒక సాక్ష్యం చెప్తూ, ఏమండి నేను ప్రభు నమ్మక ముందు ఒకసారి దొంగతనంగా బస్సు ఎక్కానండి, కనుక ఇప్పుడు ప్రభువుని నమ్మిన తర్వాత నేను ఆ తప్పును సరిదిద్దుకున్నాను. ఎలాగంటే మరలా ఆ బస్ టికెట్ కొని ఎక్కకుండా చింపేసి పాడేశాడట. అంటే చెల్లి అయిపోయిందా? అప్పుడెప్పుడో నువ్వు టికెట్ లేని ప్రయాణం చేసావు కాబట్టి ఇప్పుడు ఒక టికెట్ కొనేసా, టికెట్ పారేస్తే చెల్లి అయిపోయిందా? సరే టికెట్ అయితే కొనేగలవు, బతికినే చింపేశావు, ఇప్పుడేం చేయాలి? చేయలేవు కదా. కనుక సరిదిద్దుకోలేని పాపాలంటే ప్రాణమే తీస్తావు, నువ్వు తిరిగి ప్రాణాన్ని తీసుకురాలేవు కదా. కనుక అన్నిటికీ ఒకటే మూలం, ఒకటే మంత్రం అంటే కుదరదు. దేవుని పశ్చాత్తాపం అనేది, దేవుని దగ్గర పశ్చాత్తాపం అనేది అవసరం. అప్పుడు ఆయన నువ్వు చేయలేని వాటి విషయంలో క్షమను అనుగ్రహిస్తాడు. క్షమ. ఏమండి ఇప్పుడు పౌలు గారు నమ్మక ముందు హత్య చేయలేదు. ఆయన ఎంతమందిని చంపేశాడో లెక్కలేదు మనకి, చాలామంది ప్రాణాలు తీశాడు. మరి హంతకులు నరకంలోకి వెళ్ళాలి కదా, పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు కదా. వచ్చాడు, మార్పు చెందాడు, మరలా తిరిగి ఆయన ఎవరి ప్రాణం తీయలేదు. అంటే గతంలో చేసిన వాటికి న్యాయం జరిగించడానికి మరలా నువ్వు ఇంకొక అన్యాయం చేయడం అవసరం లేదు, చెయ్యకూడదు. ఏమండి ఎప్పుడో నువ్వు నమ్మలేనప్పుడు ఎవరి మెడలోనో తాళి కట్టి వాళ్ళకి పిల్లల్ని కానీ, ఇప్పుడు నేను ప్రభువు నమ్ముకున్నాను కాబట్టి ఈ విధంగానైనా సరే ఇద్దరు భార్యల్ని పిల్లల్ని నేను వెడగొట్టవచ్చు, వదిలించేసుకోవచ్చు, ఆ మార్గాన్ని పోతారు అని ఈ సూత్రం చెప్పించిన వాళ్ళని వదిలేయటం తప్పు. మరి ఏం చేయాలి? బాధ్యత. కన్నావుగా, వాళ్ళతో ఉన్నావుగా, బాధ్యత తీసుకో. నువ్వు దానికి బాధ్యత వహించాలి. ఎందుకంటే మరొక అన్యాయం నువ్వు చేయకూడదు, నీ మార్గాన్ని నువ్వు పో అని వదిలేయాలా? నో. కాబట్టి ఇది నేను ఎందుకు చెప్పానంటే, పశ్చాత్తాపంతో పొందిన తరువాత కూడా, బాప్తిజం పొందిన తరువాత కూడా ప్రపంచంలోని క్రైస్తవులందరూ పాపులే. ఎందుకంటే పాపము అనగానే బైబిల్ ఒక గొప్ప నిర్వచనం ఏం చెప్పిందంటే, అది కేవలం శారీరకంగా జరిగేది మాత్రమే కాదు, మానసికంగా జరిగేది కూడా పాపమే అని బైబిల్ కన్ఫర్మ్ చేసింది. సిన్ అంటే, పాపం అంటే కేవలం క్రియల్లో చేసేది మాత్రమే కాదు పాపం. క్రియలలో ఎవరితోనో కలుసుకుంటేనో, క్రియలతోనే ఎవరైనా చంపేస్తానో, క్రియలతో ఎవరైనా మోసగిస్తేనో కాదు పాపం. నీ మానసికమైన ఆలోచనలతో ద్వేషించిన హత్య, మోహపు చూపుతో చూసిన మానభంగం, మరి ఇవన్నీ నేరాలే. ఏమండి చంపడం ఎంత నేరమో, సహోదరుని చూచి ఏమండి అసహించుకోవటం, ద్వేషించడం కూడా నరహత్య అన్నాడు బైబిల్లో. సమానమే, రక్తం చెందించలేదు కానీ నువ్వు నరహంతకుడివే. కనుక అలాంటప్పుడు ఏం చేయాలి? ఇవి జీవితాల్లో ఎప్పుడూ జరుగుతున్నవి కాబట్టి నిన్ను నువ్వు సరిచేసుకొని క్షమాపణ వేడుకుంటూ, నువ్వు గతంలో జరిగిన వాటి విషయంలో ఏం చేయాలండి? సాధ్యమైనంత వరకు సర్దుకోగలిగినంత వరకు నువ్వు సర్దుకొని, ఏమండి సరిదిద్దగలిగినవి సరిదిద్ది, సరిదిద్దలేని వాటి విషయంలో మరలాకు నేరం చేయకుండా, మరలా వాటి విషయంలో అన్యాయం జరిగించనివ్వకుండా క్రమముగా నీ జీవితాన్ని దేవుని విషయంలో నువ్వు కొనసాగించడం అనేది ముఖ్యం. అంటే ఇంత అనుభవ జ్ఞానం కావాలి. ఎవడేదో చెప్పాడు కాబట్టి ఏదో సులువుగా ఒక అలవాటుని, సిగరెట్ తాగడం ఉంది మానేస్తా, మానేయటం వల్ల నీకు మంచే. తాగుడు అలవాటు ఉంది, మానేయటం వల్ల నీకు ఆరోగ్యమే. అవి విడిచిపెట్టేయాలి. ఏమండి కనుక సాధ్యమైనంత వరకు నువ్వు రెక్టిఫై అవ్వగలిగినవి, నిన్ను నువ్వు మార్పు చెందించుకోదగినవి చేసేసుకో, తప్పులేదు. కానీ ఇక్కడ పౌలు గారు ఏమన్నారు? సువార్త ప్రకటిస్తూ, పత్రికను రాస్తూ, దేవునికి నమ్మకమైన బోధకుడుగా ఉంటూ మేలైనది చేయవలనని కోరిక నాకైతే ఉంది, కానీ దానిని చెయ్యటం అనేది నాకు కలగటం లేదు. ఎందుకంటే నేను చేయగోరు మేలు చేయక చేయగోరని. మరి ఏం చేయమంటారు? ఏంటి ఇప్పుడు కూడా పత్రిక రాస్తున్నప్పుడు కూడా ఈయన చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయవలసిన అవసరం ఉందంటారా? ఏమండి
21 మనం చదువుకున్నాం. 21 చదవండి. కాబట్టి మేలు చేయగోరు నాకు కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని కీడు చేయుట కలుగుచున్నది నియమము నాకు కనబడుచున్నది. కనబడుచున్నది. ఉంది నా శరీరంలో. ఏమండి ఎక్కడుందట? 30:23 వేరొక నియమము నా అవయవముల్లో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవముల్లోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచున్నది. పౌలు గారిని ఏం చేసిందటండి? అది చెరపట్టేసిందంటే పౌలు గారిని అరెస్ట్ చేసిందా? మరి ఏం చేస్తామండి? బలహీనతలు. ఏ బలహీనత మనకు వద్దులేండి. పౌలు గారట అరెస్ట్ అయిపోయారట. దేనికి అరెస్ట్ అయిపోయారు? ఏమండి ఏమో అది తెలియదు, కానీ ఏదో ఒక దానికైనా అరెస్ట్ అయిపోయాడట. చూడండి ఆ మాట అర్థం. అది వేరొక నియమము నా అవయవముల్లో ఉన్నట్టు నాకు కనబడుచున్నదంటే, అవయవంలో ఉన్నట్టు కనబడుతుందంటే ఇది ఫిజికల్గా శరీర సంబంధమైందే కదా. ఇది కేవలం మానసికమైనది కాదు, ఇది శరీర సంబంధమైనది, అది పాప సంబంధమైనది, అది అవయవాలకు సంబంధించిన, దేహ అవయవాలకు సంబంధించింది అంటున్నాడు. చూడండి ఏమన్నాడు? అది నా మనస్సునందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవముల్లోనున్న పాప నియమమునకు. అవయవాల్లో పాపం ఉందట. కంట్లో పాపం లేదా? చేతిలో పాపం లేదా? నోట్లో పాపం లేదా? అవయవాల్లో చాలా వాటికి పాపాలు ఉన్నాయి. పౌలు గారు ఏం చేస్తుందట? అది నా మనస్సునందున ధర్మశాస్త్రంతో, నా మనసులో వాక్యం ఉంది, ధర్మశాస్త్రం ఉంది, కానీ దాంతో పోరాటం చేస్తుంది. ఏం చేస్తుందటండి? అది నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతుందట. అదేంటి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతే నువ్వెలా వెళ్ళిపోతున్నావు అయ్యా? బలహీనత అండి. నేను బలహీనుండండి. పౌలు గారు అరెస్ట్ అయిపోయారా? అతని శరీరములో ఉన్న పాప నియమమునకు అతనే అరెస్ట్ అయిపోయాడా? ఇంత గొప్పోడు కదండి, 14 పత్రికలు రాసిన మహానుభావులు మీరు అరెస్ట్ అయిపోవడం ఏంటండి? ఇది మీరు మానుకోలేరా? ఇది మీరు చెయ్యలేరా? అందుకే అతను అడిగాడు, బాబు నాలో ఒక ముళ్ళు ఉంది, అది తీసేమని దేవుణ్ణి అడుగుతున్నాను. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నాయన నీలో లోపం మంచిదే, నీలో ఆ పాప నియమం, నీ ముళ్ళు, పాపపు ముళ్ళు మరణం, ఏమండి మంచిదే ఉన్ని. ఎందుకంటే అలా నువ్వు బలహీనుడుగా ఉన్నప్పుడే నీ బలహీనతలలో నా బలము సంపూర్ణమవుతున్నది అన్నాడండి. ఎలా ఓదార్చాడండి కొడుకుని? సరే నువ్వు బలహీనుడు వెళ్ళే నాయన, నీ బలహీనతల్లో కూడా నా బలం ఉంది, మర్చిపోకు. అంటే ఎవరైనా సేవకుడు బలహీనతలో ఉంటే ఇతను బలహీనుడండి అని అనుకోవడానికి లేదు. దేవుడు అతన్ని బలవంతుడుగా, అతని బలహీనతల్లో కూడా తన బలాన్ని ఇచ్చి ఏం చేస్తాడటండి? సంపూర్ణునిగా చేస్తున్నాడట. అంటే ఒక వ్యక్తి దేవుడిలో సంపూర్ణుడు కావాలి అంటే, చదవండి ఆ మాట. ఇది ఎలాగ ఉంచండి. రోమపత్రిక 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం చూడండి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఆ పాప నియమం గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు చూడండి. 7వ వచనం చూద్దాం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండానట్లు, నేను బాగా రెచ్చిపోకుండా, అది హెచ్చిపోకుండా ఉండునట్లు నా శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను ఏమండి నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడి బాగా నన్ను దంచడానికి దేవుడే పెట్టాడట. ఏమంటే మన శరీరంలో దేవుడు సాతాన్ని పెట్టడం ఏంటండి? ఆయన అంటే తగిలేలేడ దాన్ని? మరి అదే పౌలు గారు ఇందాక రోమపత్రులు అన్నారు ఏంటి? నేను చేయగోరు మేలు చేయకూడదు అనుకుని కీడు చేస్తున్నాను. ఏం చేయాలి మరి? అది నన్ను చెరపెట్టి లోపరిచేసుకుంటుంది. అది నేను దానికి అడిక్ట్ అయిపోయాను. అంటే లోపరిచేసుకున్నట్టే ఏంటి? అలా లోపడిపోయావు ఏంట్రా నువ్వు అలా బానిస అయిపోయావు ఏంట్రా దానికి? అదే చెప్తున్నాడు, అడిక్ట్ అయిపోయాను నేను. చదువుతా మరలా 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడును. అది నా ఎదురు నుండి తొలగిపోవాలని దాని విషయమై 3 సార్లు ప్రభువుని అడిగాడు, ప్లీజ్ ప్రభా తీసే ప్రభు అని. అందుకు ప్రభు ఏమన్నాడట? నా కృప నీకు చాలును, నా అనుగ్రహం నీకు ఉంది కదా నాయన. నువ్వు పోగొట్టమంటున్నావు, నా అనుగ్రహం నీకు ఉన్నప్పుడు అది ఉంటే ఏంటి, పోతే ఏంటి?
అది ఉండటం వల్ల అనుగ్రహం పోతుందేమో నువ్వు అనుకుంటావేమో. నో 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 నో, అది ఉన్నా నా కృప నీకు తోడుగా ఉంది అంటున్నాడు. చూడండి, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయనతో చెప్పాను. నీ బలహీనతల్లో నా శక్తి పరిపూర్ణం అవుతుంది. అంటే నువ్వు బలహీనుడిగా ఉంటావా? ఏమండి, ప్రపంచంలో ఏ మనిషి కూడా బలవంతుడు కాడండి. మనం ఎంతసేపు ఏదో సంసోను చూచి ఈయన ఆడాళ్ళు పిచ్చోడండి, ఈయన బలహీనుడైపోయండి, ప్రాణం పోగొట్టుకున్నాడండి. ఏం దేవుడికి భవిష్యత్తు తెలియదా? ఎందుకు అతను బలం ఇచ్చాడు? ఏమండి, అంటే ప్రతి మనిషి జీవితంలో ఎక్కడో దగ్గర స్త్రీయే కానీ పురుషుడే కానీ బలహీనత అనేది ఉంటుంది. ఎవ్వరూ బలహీనతలను అధిగమించిన పరిపూర్ణులు కారు. నన్ను అడిగితే ఏ మనిషి లేడు. శరీరంలో పుట్టిన ఒక్క యేసుక్రీస్తు వారి తప్ప, వన్ అండ్ ఓన్లీ ఆయన ఒక్కడే. ఆయన తప్ప మనుష్యులు ఇంక ఎవ్వరూ కూడా పరిపూర్ణులైన వాళ్ళు లేరు. పాపము చేయకుండా, తప్పు లేకుండా, కనీసం మానసికంగా కూడా ఎటువంటి నేరాలు చేయకుండా ఉండేవాళ్ళు మాత్రం లేరు. మరటప్పుడు ఎవరిని నిందిస్తారు మీరు? అందుకే దేవుడు అన్నాడు, నువ్వు నేరస్తుడు అయినప్పుడు ఎదుటివాడి నేరస్తుడు నువ్వు అండవెందుకు? నువ్వు పాపివి, ఎదుటివాడి పాపని అండవెందుకు? నీ కంట్లో నలుసు ఉంది, నీ కంట్లో దూలం ఉంది, ఎదుటివాడి కంట్లో నలుసు నీకెందుకు? అందరూ నేరస్తులే, అందరూ పాపులే, ఎవరు గొప్పవాళ్ళు కారు, ఎవరు మంచోళ్ళు లేరు. కనుక వాటి కోసం నువ్వు మాట్లాడదు. పౌలు గారు అన్నారు, మరి నాకు బలహీనత కదా, నా బలహీనత ఉంటే, సాతాను దూత నాలో ఉంటే బయట వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఏమంటే పౌలు గారిలో సైతాన్ ఏంటంటే, పౌలు గారిలో సైతాన్ ఏంటంటే అనుకుంటారు కదా. ప్రభువా, నీకెందుకు నాయన పౌలు గారిలో సైతాన్ ఉంటే? నా కృప నీకు తోడుగా ఉంది కదా, సాతాను నీ దగ్గర ఉన్నా నేను నిన్ను బలపరుస్తాను. అంతే కదండి. మరి సాతాను ఊరి మీద వదిలేసే కదండి దేవుడు మన కృపనిచ్చాడు. ఏం దేవుడు అనుకుంటే అసలు సాతాన్ని ముందే బంధించేసి అసలు భూమి మీదకి రాకుండా చేస్తే ఈ దౌర్జన్యాలు, ఈ దుష్ట కార్యక్రమాలు, ఈ దుష్ట ఆలోచనలు, ఈ దుష్టక్రియలు మనం చేస్తామా? ఆలోచించండి. చెయ్యమండి. మరి ఎందుకు దేవుడు ఇవన్నీ తెలియకుండా దేవుడు వదిలేశాడా? వదిలేశాడు. అన్నీ తెలిసే వెళ్ళు వెళ్ళు. నువ్వు దానికోసం ఆలోచించొద్దు. నా కృప నీకు తోడుగా ఉంది కదా, నువ్వు వెళ్ళు, నువ్వు పనిలో ఉండేళ్ళు. నా బలహీనత ప్రభా, అబ్బా దానికోసం ఆలోచించొద్దు, వెళ్ళు. ఇప్పుడు రండి రోమాపత్రికి. అంటే ఇక్కడ సాతాను యొక్క దూతగా అని అన్నాడు అంటే, నా శరీరంలో ఒక ముళ్ళు అన్నాడంటే, బైబిల్కి ముళ్ళు అంటే ఏం సమాధానం చెప్పింది? మరణపు ముళ్ళు పాపము. మరణాన్ని దేంతో పోల్చాడు? ముళ్ళు. ఆ ముళ్ళుకున్న బలం ఏంటో తెలుసా అండి? సిన్, పాపం. బైబిల్ సమాధానం. ముళ్ళు అంటే ఏదో చెప్పకూడదు. ఈత ముళ్ళు, ఏమండి పలానా చెట్టు ముళ్ళు, ఈ ముళ్ళులు కాదు. అక్కడ బైబిల్ ఏం చెప్పిందంటే పాపం అనే ముళ్ళు. అది అందరిలోనూ గుచ్చుతుంటుంది. మనిషి ఎదుటివాణి గుచ్చడం అలవాటే. నువ్వు తప్పు చేసావు కదా, నువ్వు మంచోడువా, నువ్వు చెడ్డోడు కదంటే, నీలో కూడా చూసుకో, నీలో కూడా ముళ్ళు ఉంది. ముళ్ళు లేని వాళ్ళు ఎవరున్నారు? ప్రపంచంలో ఎవడు ముళ్ళు లేనోడు లేడు. అందరికీ ముళ్ళులు ఉన్నాయి. ముళ్ళు ఉన్నప్పుడు నీ దగ్గర ముళ్ళు ఉంది, నా దగ్గర ముళ్ళు ఉంది. ముళ్ళు కోసం గొడవ ఎందుకు? ముళ్ళు కోసం మాటలెందుకు? అన్నీ మూసుకొని దేవుడు పనిచేయి. అవునా? అందుకే పౌలు అంటున్నాడు. పౌలు ఏమంటున్నారు చూడండి, ఆయన రోమపత్రిక. ఇప్పుడు రండి 7వ అధ్యాయానికి. రోమపత్రిక 7వ అధ్యాయంలో మనకి ఇక్కడ కనబడుతుంది. 15 వచనం కూడా చూద్దామండి. 7వ అధ్యాయం రోమపత్రిక 7వ అధ్యాయం 15 వచనం. ఎలా అనగా నేను చేయనది నేను ఎరుగును, ఏం చేస్తానో నాకే అర్థం కావట్లేదు. నేను హెచ్చించినది చేయక ద్వేషించున్నది చేయించున్నాను. ఏంటంటే నేను ఏదైతే అసహించుకున్నాను అదే చేస్తున్నాను. అదేంటంటే పౌలు గారు ఏమంటే నిజంగా ఎవరైనా అతని కోసం ఇలా రాసుకుంటారండి? పౌలు గారు ఎంత యథార్థవంతుడు కాకపోతే పరిశుద్ధాత్ముడు కూడా ప్రేరేపణ ఇచ్చి, నాయన రాయి, నువ్వు రాయి, నీలో ఉన్న బలహీనతల కోసం నువ్వు రాయి నాయన. మంచోడు ఒప్పుకొని రాస్తున్నాను. మనమైతే రాసుకుంటాం, ఊర్లో నా అంత మంచోడు మరొకడు లేడంటే గొప్పలు చెప్పుకుంటాం మనం. నేను చాలా పవిత్రురాలని ఆడోళ్ళు, నేను గొప్ప నీతిమంతుని పవిత్రుడని మగోళ్ళు. దొరక్కపోతే అందరూ దొంగలే, కానీ అందరూ దేవునికి దొరికిపోయిన దొంగలు. మర్చిపోకండి, మనుషులకు దొరకలేదేమో, మనుష్యునికి దొరకని దొంగలు మీరు, కానీ దేవునికి ఎప్పుడో మనం దొరికిపోయిన దొంగలు. మరి దొంగ మాట్లాడుకుని ఎవరి కోసం మాట్లాడతావు? నువ్వు చెడ్డోడివి, నువ్వు పాపివి, మీరు అలాంటి వాళ్ళు. మాట్లాడే హక్కు మీకు లేదు అసలు. ఎవరి కోసమో మాట్లాడద్దు. ఎందుకంటే పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నారు? ఆయన ఏమన్నారు? మళ్ళా చదువుదామా?
15వ వచనం. యాలి అనగా నేను చేయనది నేను ఎరుగును, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. ఏమండి అని 17వ వచనం. కావున ఇకను దానిని చేయనది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. నా యందు నివసించు పాపం అంటే పౌలు గారిలో పాపం ఉందా? నా యందు నివసించంటే ఆయనలోనే. నా ఆత్మ కాదు, నా యందంటే నా ఆత్మలో లేదు. ఆత్మ మంచిదే, కానీ ఆత్మ మీద ఒక తొడుగు ఉంది కదా. అబ్బబ్బబ్బా, దీనికి ఉన్న అవయవాలు, దీనికి ఉన్న కోరికలు, దీనికి ఉన్న ఎచ్చలు, దీనికి ఉన్న వాంఛలు ఒకటి కాదండి. ఎడిక్ట్ అయిపోయింది అన్నిటికీ. కొంతమంది కళ్ళు ఉన్నాయి అనుకోండి, ఎప్పుడు చూడడానికి అలవాటు. ఏంటి, ఒకటి సినిమా చూడడం అలవాటు, ఒకటి మొబైల్ చూడడం అలవాటు. ఏమంటే అది ఆడికి ఎడిక్షన్ అంటారు దాన్ని. ఒక నోరు ఉందనుకోండి, ఆడ మంచినీళ్ళు తాగితే ఉండలేడాడు. ఆడికి ఏం తాగాలి, ఎప్పుడూ కూడా మందుతో తడవాలి వాడు నోరు. ఎడిక్ట్ అయిపోయాడు దానికి. ఏమండి ఇలా శరీరంలో ప్రతి అవయవానికి నేరాలు ఉన్నాయి కనుక ఆ నేరాలన్నిటినీ ఒప్పుకుంటున్నాడు పౌలు. ఏమని ఒప్పుకున్నాడు? ఏమండి, నేను ఏదైతే చేస్తున్నానో అది నాలో ఉన్న పాపమే కానీ నా ఆత్మ మంచిదే, నాకు గద్దిస్తుంది నేను చేయకూడదని అని అంటూ. ఏమండి ఇంకొక వచనం చూద్దామండి, 18వ వచనం. నాయందనగా నా శరీరమందు, క్లారిటీ ఇచ్చాడు, ఆత్మ అనుకోకండి. నాయందనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలేదని చేయవలనని నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయటం నాకు కలగట్లేదు అన్నాడు. మంచి చేయాలనిపిస్తుంది కానీ చేయటం మాత్రం ఎందుకో చేయలేకపోతున్నానండి. మీ అందరికీ అనిపించదా? ఏమండి, నేను ఆదివారం తొందరగా వచ్చేయాలి దేవుని వాక్యానికి అనుకుంటాం కానీ ఎందుకో రాలేం. ఏమండి, దేవుని కోసం పనికి ఇచ్చేయాలి అనుకుంటాం కానీ డబ్బులు ఉంటాయి కానీ ఎందుకో ఇవ్వలేం. మరి ఇవన్నీ బలహీనతలు కాదు, ఇవన్నీ నేరాలు కాదు, ఇవన్నీ పాపాలు కావా? చెప్పండి. ప్రతిదీ దేవుని కొరకు చేయాలనుకున్నది ఏది చెయ్యకపోయినది పాపం. ఏమండి అందుకే ఏమన్నాడు 19వ వచనం, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను, నేను కోరని దాన్ని చేసిన ఎళ్ళది నా యందు నివసించే పాపమే కానీ నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది అని ఒప్పుకున్నాడు. 24వ వచనం. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. మరణమునకు లోనగు శరీరము నుంచి విడుదల కావాలి, నాకు శరీరం నుంచి విడుదల కావాలి. అంటే మన మీద ఉన్న శరీరాలు మంచివా అండి? అసలు మంచివి కాదండి. ఒప్పుకుంటారా మీరు ఎప్పుడును? చాలామంది అంటారు, బాబా నేను మాత్రం చాలా ముక్కు మూసుకొని చాలా పవిత్రంగా జీవిస్తానంటారు. అంత అబద్ధికులు మరొకరు లేరు. ఎవరిని నమ్మకండి. ఆడదే కానీ మగాడే కానీ ఎవడైనా ఇలా తప్పుడు మాటలు మాట్లాడితే నన్ను నమ్మద్దు. ఎందుకంటే యోహాను గారు కూడా ఒప్పుకుంటారు, మనము పాపము చేయలేదు అని చెప్పుకుంటే. ఏమన్నాడు ఇప్పుడు చదవండి ఆ మాట కూడా. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మనము పాపము చేయలేదు అని చెప్పుకుని ఎడల దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తాను. అంటే నా మాట అబద్ధమా? రాసిన బైబిల్లో రాసిన నేను అబద్ధికుడినా? నువ్వు పాపం చేయట్లేదంటే నమ్మకండి. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరూ పాపులే, చెడ్డోళ్ళే అందరూను. మరటప్పుడు ఏం చేయాలి? ముందు చెడు కోసం ఆలోచించదు, దేవుని కోసం నువ్వు చేయాల్సిన మంచి ఏది ఉందో అది ఆలోచించు. కనుక మరి ఇప్పుడు దీనికి ప్రక్షాళన ఏంటండి అంటావా? నా కుమారుడు ఉన్నాడు కదా, యేసుక్రీస్తు వారి రక్తం ఉంది కదా, ఆయన ప్రక్షాళన చేస్తున్నాడు. అదేనండి 1 యోహాను సువార్త పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనం చెప్పింది అదేనండి. రిలాక్సేషన్ మనకి ఇచ్చాడు. అది అందరికీ వర్తించదు. లోకంలోని ఎన్ని కోట్ల మందికి వర్తించదు ఈ అవకాశం. మనం ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షారసం తీసుకోవటం వల్ల కలిగే మేలేంటో తెలుసా అండి? ఏమండి, ఎవరైతే ఈ రొట్టెను తీసుకుంటారో, ఎవరైతే ఈ ద్రాక్షారసాన్ని తాగి పాత్రలను త్రాగుతారో వాళ్ళు నిత్య జీవం కలిగిన వాళ్ళు. దేనికి తీసుకుంటున్నాం? మనం ఏమండి దోషులం కాబట్టి, నేరస్తులం కాబట్టి మనం కడగబడాలి అంటే రోజు ఎలాగైతే మురికిపోవడానికి స్నానం చేస్తున్నామో, అవునా, రోజు పాచిపోవడానికి ఎలాగైతే పళ్ళు తోముతున్నామో, రోజు హెయిర్ శుభ్రంగా ఉండటం కోసం ఎలాగైతే తల స్నానం చేస్తున్నామో, అవునా, మీరు పాపాల విషయంలో పరిశుభ్రంగా ఉండాలి అంటే ప్రతి ఆదివారము రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలి. మరి మా చర్చిలో ఎప్పుడు ఇవ్వరండి. సంవత్సరం ఒకసారి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వారంలో మొదటి వారం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నెలలో మొదటి వారం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఏమండి నేను సంవత్సరానికి ఒకసారి స్నానం చేస్తానంటే ఆ మనిషి దగ్గర మీరు ఉండగలరా?
అంటే ఇప్పుడు ఆలోచించండి, ప్రతి ఆదివారము రొట్టె ద్రాక్ష రసాన్ని మీరు తీసుకోకపోవటం వలన మీ మీద గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి ఉంటున్నాయి పాపాలు. అవి పోవాలంటే ఏం చేయాలి? మురుగు పట్టేసింది, స్నానం చేయి, ఫ్రెష్ అయిపోయావు. రక్తం తీసుకో, శరీరాన్ని తిను. దానివల్ల ఏంటి నీకు ప్రయోజనం? ఏం ప్రయోజనం దేవుడు ఇచ్చాడు మనకి? ఏం ప్రయోజనం తెలుసా? నువ్వు ఆయనతో పాటు అన్యోన్యత కలిగిన వాడుగా ఉంటావు గనుక ఇప్పుడు నీకు ఒక ఆఫర్ ప్రకటించాడు. ఏంటి ఆఫరు? అదే 7వ వచనంలో మనం చదువుతున్న మాట. ఏమండి? అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనములు వెలుగులో నడిచిన ఎడలా మనము దేవునితో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం గనుక అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మిమ్ములను ప్రతి పాపము నుంచి పవిత్రులుగా చేయను. అన్ని పాపాల నుంచి మిమ్మల్ని పవిత్రులుగా చేసేది రక్తం. ఎవరి రక్తం? నిర్దోషి నిష్కల్మషుడు అయిన పవిత్రమూర్తి అయిన యేసుక్రీస్తు వారు సిలువలో కార్చిన రక్తము. అంటే రక్తంలో అంత ప్రయోజనం ఉందా అండి? బ్లడ్ ఈజ్ లైఫ్. రక్తమే ప్రాణం అండి. కనుక పరలోకంలో నువ్వు నిత్య జీవం కలిగిన వాడుగా ఉండాలి అంటే కమాన్, రొట్టెలో పాలు పొందు, ద్రాక్షరసంలో పాత్రలో పాలు పొందు. అంటే దీనికి బాప్తీసం ఒక్కసారి చాలు. ఎందుకంటే ఇప్పుడు మనోడు ప్రశ్న అడిగాడు, పాపాలు చేస్తున్నాను నేను, బాప్తీసం తీసుకున్న తర్వాత ఎన్నిసార్లు నేను బాప్తీసం తీసుకోవాలంటే ఎన్నిసార్లు అవసరం లేదు, ఒక్కసారి బాప్తీసం చాలు. ఒక్క బాప్తీసం నిన్ను చివరి వరకు నడిపిస్తుంది. ఎలా? నువ్వు ప్రతి ఆదివారము తప్పక ఏమండి రొట్టె ద్రాక్షారసం నువ్వు తీసుకొని నువ్వు అంగీకరిస్తే, ఆయన మరణాన్ని నువ్వు ప్రకటిస్తే, కొన్ని కండిషన్లు ఉన్నాయి. తీసుకున్నందుకు కూడా నువ్వేం చేయాలి, కొన్ని కండిషన్లు ఉన్నాయి. వాటన్నిటి ప్రకారంగా చేస్తే, అలాగని ఏ పని చేయకుండా ఏమండి ఆదివారం వచ్చేసరికి గుడికి వచ్చేసి రొట్టె ఇంత మొక్క తినేసి అంత ద్రాక్షారసం తాగేసి ఇంటికి వెళ్ళిపోయాడు, సొంత పనుల మీద ఉన్నాడు అనుకోండి, నీ పాపాలు పోవు. అంటే ఏదో దేవుడు ఓరకనే రొట్టెని నోటికి ఇచ్చేసి ద్రాక్షారసం తీయగా నీకు అందించేసి, ఎవరు నాన్న నీ పాపాలని కడిగేసుకోరా అని దేవుడు ఆఫర్ ప్రకటించాడు అనుకున్నారా? నో, నువ్వు కష్టపడాలి దేవుని కోసం. మరి పురుషులు ప్రతి వారం సువార్తకి వెళ్తున్నారు, స్త్రీలు మన సువార్తకి వెళ్ళారు. ఏమండి మీలో ఎంతమంది స్త్రీలు సువార్తకి వెళ్ళారు చెప్పండి? వెళ్ళరు. ఎందుకంటే ఎన్నో పాపపు బాధ్యతలు ఉన్నాయి మనకి. ఏమండి మరి బాధ్యతలు అంటే ఏంటి? పిల్లలకు బాధ్యత, అలాగ పాపం. అవునా? ఇంటిలో వంట, దేవుని పని మానేసేది ఏదైనా పాపమే. ఏమండి నువ్వు చేసుకో. ఏం క్యారేజ్ వండుకొని పట్టుకెళ్ళిపోలేవా? వీళ్ళు ఆ తినేది ఇంటి దగ్గర తినేది అక్కడ తిను. ఇలా పురుషుల్లో ఎంతమంది సువార్తకు వెళ్ళగలుగుతున్నారు, స్త్రీలలో ఎంతమంది సువార్తకు వెళ్ళగలుగుతున్నారు అంటే ఆయన మరణమును ప్రచురించాలి. కండిషన్ ఏంటంటే అక్కడ నీ పాపాలకు ఈ రొట్టె ద్రాక్షారసం విరుగుడు కావాలి అంటే నువ్వేం చేయాలి తెలుసా నాన్న? నా మరణాన్ని ప్రచురించేది. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23, 24, 25 వచనాలన్నీ చదివితే మనకు అర్థమవుతుంది. అంటే నువ్వు దేవుని విషయంలో నిష్పక్షపాతిగా నిష్కల్మషుడుగా మారాలి అంటే, నీకు దేవుడు తన కుమారుడైన క్రీస్తు రక్తంతో నేను కడగాలి అంటే నువ్వు అన్యోన్య సహవాసం కలిగిన వాడే ఉండాలి. నీకు అన్యోన్యత రావాలంటే నువ్వు సువార్తకి వెళ్ళాలి, మరణాన్ని ప్రచురించాలి. ఆ మరణాన్ని ప్రచురించి రొట్టె ద్రాక్షారసం తీసుకో. ఇది కండిషన్. అప్పుడు నువ్వు క్లెన్స్డ్ అంటే నువ్వు పవిత్రపరచబడ్డావు అని అర్థం. సువార్తకు పోకుండా ఆదివారం దర్జాగా మంచి బట్టలు వేసుకొని, కొత్త బట్టలు, ఎందుకంటే ఆదివారం అంటే ఏంటి? నువ్వు తెచ్చుకుని కొత్త బట్టలు ప్రదర్శించి అదొక ప్రదర్శనశాల, ఫ్యాషన్ షో అది. మరి గుళ్ళు అంటే అంతే కదండి, దేనికి ఉపయోగిస్తారు? ఏమంటే ఈరోజు చీర కట్టుకుంటారు, లేదండి సండే కట్టుకుంటారు. ఎందుకు? సండే అందరూ చూస్తారు కదా. ఏమండి ఇది మంచి బట్టలు కదా, ఎప్పుడు ఫంక్షన్కి వేసుకుంటానండి నేను. ఎందుకు? అందరూ వస్తారు కదా అక్కడికి. అలా అనుకుంటున్నారా? అలా ఒకవేళ మీరు తయారై వచ్చి రొట్టె ద్రాక్షారసం తీసుకుని మీ నెత్తి మీద ఇన్ని పాపాల మూట ఖచ్చితంగా ఉంటుంది, ఎక్కడికి పోదు. ఎందుకంటే నువ్వు దేవుని కొరకు ఏ పని చేసావు, ఏం కష్టపడ్డావు, ఆయన రాజ్య సువార్త ఏం ప్రకటించావు? ఏమండి మరి సువార్తను మేము ప్రకటించడం ఎలా అండి? ప్రతిరోజు వెళ్ళలేకపోతున్నావు అండి. ఉంది కదా సోషల్ మీడియా ఉందిగా. సోషల్ మీడియాలో నువ్వు దేవుని కోసం ఒక మంచి మాటలు, మంచి పాటలు పోస్ట్ చేయలేవా? అమ్మాయి అయితే వెసులుపడి బాగున్నట్టు ఉందండి, ఎక్కడికి వెళ్ళకపోయినా రోజు తెల్లవారులేసి ఎదురు పెట్టేసి వెళ్ళిపోతానంటే నా సొంత పని చేసుకుంటాను, సరిపోయిందా? చెయ్యాలి. చాలామంది పోస్టులు పెట్టి దేవుని గురించిన మాటలు చెప్పి
వాళ్ళ స్టేటస్లో సినిమా పాటలు పెడుతున్నారండి. ఆహా, ఏం భక్తి అంటే! ఏమండి, కిందనేమో దేవుడు, పైనేమో దెయ్యం, అంటే రెండు మిక్స్ చేశారనమాట. అందుకే దేవుడు ఏమన్నాడు, ఒరే పిచ్చి సన్నాసులారా, మీరు దెయ్యముల పాత్రలోనూ దేవుని పాత్రలోనూ చెయ్యి ముంచకండి అన్నాడా? రెండు పాత్రల్లో చెయ్యి పెట్టకండి. ఎక్కడుందో చూడండి ఆ మాట. రెండు పాత్రలో. చాలామంది ఏంటి తెలుసా అండి, సోషల్ మీడియాలో వాళ్ళ అకౌంట్లు ఓపెన్ చేసేసుకొని, ఒక ఫేస్బుక్, ఒక ఇన్స్టాగ్రామో ఏదేదో మొత్తానికి ఓపెన్ చేసేసుకొని, కిందనేమో దేవునికి సంబంధించిన పాట, అబ్బా నేను ఎంత భక్తిపరునో పాట పెట్టేశాను, పైన మాత్రం వాళ్ళ స్టేటస్లో ఒక సినిమా పాట. అంటే ఈ లోక సంబంధమైన జబ్బులు, ఈ లోక సంబంధమైన మర్యాదలు. ఎందుకంటే అందరూ అలా చేస్తారు కదండి, మరి నేను అలా చేయకపోతే ఎలా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం చూడండి. మీలాంటి వాళ్ళ కోసం చెప్తారు, ఎందుకంటే మీరు చాలామంది దొంగలు ఉన్నారు. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేండి. సరి చేసుకుంటే బతికిపోతారు, మీరు సరి చేసుకోలేదా మీరు బలైపోతారు. ముందే చెప్పేశాను. ఓకే, చదవండి ఇప్పుడు మాట. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది త్రాగనేరరు. ఎటో ఒక పక్కే ఉండు, అయితే చల్లగానే ఉండు, లేదా వెచ్చగానే ఉండు. డబల్ గేమ్ ఆడద్దు. చాలామంది డబల్ యాక్షన్ చేస్తుంటారు. అంటే ఏంటి, నీ దగ్గరేమో అతిగా వినయంగా ప్రవర్తించినట్లు, అతిగా గౌరవించినట్లు ఉంటారు. ఇదే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అయితే నాకేం పని అన్నట్టు. ఓవర్ యాక్షన్ చేసే భార్యలు భర్తలు ఇంటి దగ్గర ఉంటుంటారండి. భర్త ఇంటికి రాగానే ఏమిటి వెళ్ళిపోయిన తర్వాత పోయాడు దరిద్రుడు అంటే ఏంటనమాట వాళ్ళు. ఏమండి, డబల్ గేమ్. అలా మిమ్మల్ని నమ్మిన వ్యక్తుల దగ్గర మీరు ఎలాగ ఉంటే మమ్మల్ని చూసి ఆ విషయం తెలిసింది అనుకోండి, ఆడు ఎంత అసహించుకుంటాడు. దేవుడు కూడా ఇలా డబల్ గేమ్ ఆడేవాళ్ళని అసహించుకుంటాడు. అవునా? అంటే మీలో కూడా చాలామంది ఈ లోకపు జబ్బు, ఈ లోకపు కంపు, లోక మర్యాదను అనుసరించమన్నాడా, అనుసరించొద్దన్నాడా? ఈ లోక మర్యాదను అనుసరించక అని ఖండితంగా చెబితే, ఇంకా లోక మర్యాదల్ని అనుసరిస్తే వాళ్ళు అనేది లోక మర్యాద ఏంటి? అదే కిందనేమో దేవుడు, పైనేమో దెయ్యం. పైనేమో లోక సంబంధిగా కనబడుతుంటాం, కిందనేమో అంతా ఆధ్యాత్మికం దేవుడు. ఎందుకు డబల్ గేమ్? మనుషులు అసహించుకోపోయినా దేవుడు అసహించుకోండి. మీరు కూడా అలాంటి వాళ్ళని అసహించుకోండి. మీరు గమనించండి, ఎవరైనా మీ దగ్గర అలాంటి వాళ్ళు ఉంటే ఛీ అనుకోండి. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు వాళ్ళ మీద ఉమ్మేస్తాడు. కింద అదే చెప్తున్నాడు, ఒరే నువ్వు నులివెచ్చగా ఉన్నావు కనుక నేనేం చేస్తున్నాను, దరిద్రుడా నీ మొహం చూస్తుంటే నీ మీద ఉమ్మేయాలనుకుంటున్నాను అంటాడు. నా నోట నుంచి వచ్చి ఉమ్ము. ఎవరి మీద ఉమ్మేసామంటే అది ఎంత అసహ్యకరమైన పని అండి. ఎంతగా వాళ్ళని అసహించుకుంటే మనం ఉమ్మేస్తాం. దేవుడు అలాంటిది మన నెత్తి మీద ఉమ్మేస్తాను అంటున్నాడంటే మనం ఎందుకు అలా ఉండాలి చెప్పండి. కనుక మీలో చాలామంది ఉండకండి. అలాగా ఉంటే లోక సంబంధంగా పొండి హ్యాపీగా వాళ్ళతో పాటు ఆ లైఫ్ స్టైలు, వాళ్ళ విధానాలు. ఏమండి, మరి ఎలా అండి, లోకంలో ఉన్న వాళ్ళందరూ అలా ఉండ కదా, నేను కూడా అలా లేకపోతానండి, వేరేగా చూస్తారండి. ఆ వేరుగా చూస్తే ఏంటి, ట్రెండ్ని ఫాలో అయ్యేవాళ్ళు వీళ్ళు. అంటే ఏంటి, అందరూ అలా ఉన్నారు కదండి, నేను ఇలా ఉంటే నన్ను వెకిలిగా చూస్తారేమో, నన్ను వేరుగా అనుకోని నీకే నీ దేవుడి కోసం అవమానించబడి తప్పులేదు. ఏమండి, నిండుగా వస్త్రాలు కప్పుకొని నిండుగా జాకెట్లు వేసుకున్నారు అనుకోండి ఆడవాళ్ళు, ఏమండి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు చాలా పవిత్రంగా మంచిగా కనబడుతున్నారండి. మరి లోక మర్యాద ఏంటి అనకూడదు. కానీ సోదరీమణుల తాలూకా బ్లౌజెస్ డిజైన్స్ చూస్తుంటే ఎన్ని రకాలుగా ఉంటాయో తెలుసా అండి? అది మీకే తెలుసు నాకన్నా బాగా. మరి లోకంలో వాళ్ళందరూ ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారు కదండి, నేను కూడా స్టిచ్ వేసుకుంటే తప్పేంటి అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఏమన్నాడు, లోక ఫ్యాషన్ నీకెందుకు, లోక విధానాలు నీకెందుకు, లోక పోకడలు నీకెందుకు, నీ మాట కావచ్చు, నీ వేషధారణ కావచ్చు, నీ వస్త్రధారణ కావచ్చు, ఇవన్నీ లోకాన్ని చూసిన అవలంబించొద్దు. ఏంటి ఈ కాలంలో కూడా మీరేంటండి ఇలా డ్రెస్సింగ్ సెన్స్ ఏంటండి అని అంటారు, హేళన చేస్తారు నిన్ను. ఏమా నువ్వు ముసలంవా? అలా కూడా అనేవాళ్ళు లేరండి. మంచిగా చక్కగా గౌరవవంతమైన బట్టలు వేసుకుని వెళ్ళండి. ఏంటమ్మా ముసలాంలా ఒళ్ళంతా కప్పుకొని, ఈ వయసులోనే కదా ఎక్స్పోజింగ్. ఏం ఎక్స్పోజ్ చేస్తావు? ఉమ్మేస్తున్నాడు పైనుంచి, కంగారు పడకు, వచ్చేసింది ఉమ్ము, నేను ఎత్తిన పడింది, నీకు కనబడదు. ఎప్పుడు చచ్చాక నీకు కనబడదు. అయ్యో బాబు ఎంత ఉమ్ము ఉందా నా మీద, దేవుడు ఎంత ఊసేసాడు ఏంటి నన్నని.
కనుక పాపముల విషయంలో మనందరం నేరస్తులం. ఒక్కసారి బాప్తీసం పొందాం, మరి తిరిగి బ్రతకాలి అంటే బ్రతకాం. మరి చేస్తున్న నేరాలకి ఉన్నాడు తన కొడుకు, ఆయన కడుగుతానన్నాడు. తన కుమారుని యొక్క యేసు రక్తం మిమ్మల్ని ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడు? మీరు అన్యోన్యత కలిగి ఉండడం. దేవునితో అన్యోన్యత అంటే ఎలాగా? ఆయన పనిలో ఉండటం. ఆయన పనిలో ఎవరైతే మీరు ఉంటారో, ఏంటి ఆ పని? తెల్లవారు లేచిన వాడిని ఏ పని? ఎవరి పనుల మీద ఉన్నారు? లేచిన వెంటనే మీ సొంత పనుల మీద అల్లాడిపోయే మీరు ఏంటి? మీరు దేవుడి పని, ఒక రోజులో మీరు చేసే దేవుడి పని ఏంటి చెప్పండి? మీరే ప్రశ్నించుకోండి. ఇలా మీరు చెయ్యకపోతే, దేవుని పని చేయకుండా మీరు రొట్టె ద్రాక్షారసం తీసుకున్న దానివల్ల ఏ ప్రయోజనం లేదు. మీ నెత్తి మీద పాపాలు అలాగనే. మరి బాప్తిసం పొందేశాను కదండి, పొందావంతే, కడగబట్టం లేదు. అవి ఆయన మరణాన్ని నువ్వు ప్రచురించడం లేదు. నువ్వు ఆయన పాటనో ఆయన మాటనో నువ్వు చేస్తున్నావండి, కానీ మళ్ళీ అందులో దరిద్రం ఉంది కదా. మళ్ళీ నువ్వు చేస్తున్నా మళ్ళా నువ్వు ఎలా కనబడుతున్నావు అంటే లోకానికి అటు ఇటుగా కనబడుతున్నావు. 50-50. అటు దేవుని పక్క భక్తిగాను, ఇటు దెయ్యంతో లోక మర్యాద ప్రకారంగా నువ్వు ఉంటున్నావు. అంటే అప్పుడు నేనేం చేయాలి? నీ పాపాలు ఎలా పోతాయి? కనుక ఇలాంటి వాళ్ళకు దూరంగా ఉండండి. ఒకవేళ మీలో ఎవరైనా అలాంటి క్రియలు చేసేవాళ్ళు ఉంటే అలాంటివి చేయకండి. ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి చెప్పండి? ఏం అవసరం? నీకు చేతనైతే దేవుని గురించిన మంచి మాటలు ప్రకటించడానికి వెళ్ళు, లేదా చెప్పేవాళ్ళని ప్రోత్సహించు, లేదా చెప్పేవాళ్ళది పంపించు 10 మందికి. ఏమండి? తెల్లవారు లేవగానే స్టేటస్లు పెట్టుకుంటారు చాలామంది. వెరీ గుడ్. మంచి వాక్యాలతో కూడిన మాటలు. మీ స్టేటస్ చూడాలనుకునేవాళ్ళు, మీది ఓపెన్ చేయాలనుకునే వాళ్ళు. ఎందుకంటే మనిషికి ఏ స్టేటస్ పెట్టారు ఈరోజు, ఏ స్టేటస్ పెట్టారు? వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, చెత్తా చెదాను సోషల్ మీడియాలో ఎన్నో దరిద్రాలు ఉన్నాయి. అవన్నీ లేచి మనిషికి ఏ పని పోవట్లేదు, అయినా చూడడమే అలవాటు వీడికి. మనలో అందరూ నువ్వేం మంచిని నువ్వు పంచగలుగుతున్నావు? ఆలోచించుకోండి, మీరు నిర్ణయించుకోండి. అలాంటివేమి మీరు చేయగలుగుతున్నారా? అలా చేసి ప్రకటించి పర్లేదంటే పోస్ట్ పెట్టేస్తే చాలు అనుకున్నారు. కష్టమేది? తెల్లవాళ్ళొచ్చి టప్పని ఎవడో పంపించిన పోస్ట్, వాడు ఎంత కష్టపడ్డా పోస్ట్ చేయడానికి, వాళ్ళదండి త్యాగం. ఎందరో సోషల్ మీడియాలో పిల్లలు, హ్యాట్స్ ఆఫ్ నాన్న పిల్లలు ఎవరైతే, చాలామంది ఛానల్స్ ఉన్నాయండి, బైబిల్ ప్రపంచం కావచ్చు, చివరిగడి కావచ్చు, ఏమండి, తర్వాత ఇంకా చాలామంది పిల్లలు, అంటే నాకు ఆ ఛానల్స్ అన్ని పేర్లు తెలియదు, కానీ మన పిల్లల్లో చాలామంది ఏమండి పాపం కష్టపడి రాత్రనక పగలనక వాళ్ళు కూర్చొని సిస్టమ్ ముందు కూర్చొని మా మాటలని ఎక్కడో గంట ప్రసంగంలో కొద్దిసేపు కొన్ని మాటలు తీసి దాని కింద వీడియో పెట్టి, ఏమండి పిల్లలు పెట్టి దానికోసం శ్రమిస్తున్నారు. వాళ్ళు టైటిల్ పెడుతున్నారు, త్యాగాలు చేస్తున్నారు, బొమ్మలు తయారు చేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా మీరు ఎవరైనా చేస్తున్నారా? ఫోన్లోనే మీ దిక్కుమాల మొహాలకి ఎప్పుడైనా మీరు చేస్తారా? ఫోన్లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు. అబ్బాబ్బే, మనకు అంత ఇన్స్టెంట్గా ఎవడో పెట్టిందని తప్పని షేర్ చేస్తాను. అది కష్టమా? మీరే రోజైనా చేశారా? సోషల్ మీడియా అకౌంట్లు మెయింటైన్ చేసుకుని మీలో చాలామంది దొంగలు ఉన్నారు, అందరితో చెప్తున్నారు, లైవ్లో చూస్తున్నాడు కూడా. మీరేమైనా కష్టపడుతున్నారా? కానీ వాళ్ళది కష్టం. ఎంతోమంది ఛానల్స్ పిల్లలు రాత్రి పగలు కష్టపడి ఎందరో ప్రసంగాల నుంచి మంచి మంచి ఆణిముత్యాలు లాంటి మాటలు తీసి దానికి బొమ్మలు చేసి దాని మాటలు పెట్టి దాని కింద ఆడియోలు పెట్టి మ్యూజిక్ పెట్టి చక్కగా ఒక క్లిప్, ఒక నిమిషం క్లిప్, ఒక 2 నిమిషాల క్లిప్ తయారు చేసి పాప అందరి కోసం గ్రూపులో షేర్ చేస్తున్నారండి. నువ్వు అలాంటివి చేయవు, ఎందుకంటే ఎవడో చేశాడు కదా అది నేను పంపించేస్తాను. నువ్వు చెయ్యవా? నీకు చేసే బాధ్యత లేదా? నాకు అంత టైం లేదండి. ఎందుకు? పనికిరాని చదువు ఉంది, పనికిరాని ఉద్యోగం ఉంది, పనికిరాని ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి, మరి ఇవన్నీ చెయ్యాలి. సిగ్గు ఉండాలి ఆ మాటలంటే, సిగ్గు. మళ్ళీ పేరుకి మాత్రం ఒక మొబైల్, 24 గంటలు దాంతోనే ఉంటావు, కాపురం చేస్తున్నట్టు. దాన్ని వదులుకోలేకుండా ఉంటావు, దాన్ని ఎత్తులు పెట్టుకుంటావు, జోబులో పెట్టుకుంటావు, పక్కలో పెట్టుకుంటావు. సిగ్గుపడాలండి ఈ సమాజం, సిగ్గుపడాలి. క్రైస్తవ సమాజం సిగ్గుపడాలి. ఎవరో కష్టపడి చేసిన దాన్ని నువ్వు పనిచేయటం కాదు, నువ్వు దేవుని కోసం నిజంగా కష్టపడగలుగుతున్నావా? కష్టపడకపోతే నీకు ప్రతిఫలం ఎలాగొస్తుంది? ఎవడో పంపించిందా టప్పని షేర్ చేసావు అంతే. దానికి నీకు ఎంత ఇస్తాడు? ఒరే వీడి అకౌంట్లో ఒక నయా పైసా వేయరా అంటాడు. మరి వాడికి ఎంత వేస్తాడు? ఆడికి 1 కోటి రూపాయలు వేరే అకౌంట్లో. కష్టపడ్డాడు ఆ పిల్లాడు, కష్టపడ్డాడండి. ఆ అమ్మాయి కష్టపడిందండి. ఎంతోమంది ఆడపిల్లలు మగపిల్లలు కూడా చేస్తున్నారండి మన దగ్గర. కష్టం వాళ్ళది. అలాగని వాళ్ళు చేసింది షేర్ చేయొద్దని నేను అంట్లో చెయ్యండి.
షేర్ చేయటం వల్ల మీకు వచ్చేది ఒక నయా పైసా లాభం అయితే వాళ్ళు చేసినందుకు పొందే లాభం ₹1 కోటి డిఫరెన్స్. ఎంత వ్యత్యాసం ఉందో చూసారు ఇద్దరు కష్టానికి. మరి ఆ కష్టం నీకు వద్దా? నాకేం అవసరం లేదు, నయా పైసా కూడబెట్టుకుంటుంది. ఎప్పుడు కూడబెడతాను నీ జీవితాంతం? నీకు ఇంకేం వస్తుంది ప్రతిఫలం? నీకేమి ఉంటుంది? పాపం. ఎందుకు నీకు పని లేదు, అలసట లేదు. మరి నీ పని కోసం గిన్నెలు తిప్పి అలిసిపోతావే, ఒళ్ళంతా కంపుతో చెమట పట్టేసినంతగా గదిలో నలిగిపోతావే. దేవుడి కోసం ఈరోజు ఆలోచిస్తారు, అలాగే కష్టపడిపోతారు. నో ఏమండి, ఉద్యోగంకి వెళ్ళి మగవాడు కష్టపడి ఊరి మీదకి వెళ్ళి తిరిగి వచ్చి మురికి పట్టేసినట్టుగా మారిపోతావు. కానీ ఈ రోజున దేవుని కోసం అంతగా మురికి పట్టావా? దేవుని కోసం అంతగా రోజు నువ్వు పని చేయగలుగుతున్నావా? లేదు. ఎలా వచ్చేస్తుందండి పరలోకం? దేవుడు అన్ని లెక్కలు కడతాడు. అందుకే లెక్కల పాట రాస్తున్నాను, టాప్గా ఉంటుంది పాట. మళ్ళీ చెప్తున్నాను, 5 పాటలు, బ్రహ్మాండమైన పాటలు. మీరు నమ్మరండి, ఈ పాటకు ఆల్రెడీ రెడీ చేసేసి ప్రోమోలు రెడీ చేసి పెట్టేశానండి నేను. ఎందుకంటే ఈసారి చాలా ముందున్నాను నేను అన్నిటికీ. వండర్ఫుల్ సాంగ్స్. నేను చెప్పానంటే ఊరకనే మనం డప్పాలు కొట్టుకునేవాళ్ళం కాదు. మనం అన్నామంటే పాటలో మెలోడీ, పాటలో అందం, పాటలో సబ్జెక్ట్ టాప్లో ఉంటుంది. అందుకే లెక్కల కోసం పాట రాస్తున్నాను. లెక్కలు ఉన్నాయి నీకు లెక్కలు. నీ సమయం తేల్చుటకే కాలం ఉంది. నీ సమయం ముగిసాకే లెక్కలు తేలుతాయి. ఇదే రాస్తున్నాను పాట. నీ టైం అయిపోయేసరికి లెక్కలన్నీ తేల్చేస్తాడు దేవుడు. ఎందుకంటే ప్రతిదానికి ఆయన దగ్గర లెక్క. వెంట్రుకల లెక్క ఉంది, నీ తల వెంట్రుకల లెక్క ఉంది, నీ జీవితకాలం దినాల లెక్క ఉంది, నక్షత్రాల లెక్క ఉంది ఆయన దగ్గర. గణిత శాస్త్రం చెప్పాను కదా ఆల్రెడీ పాఠం. దేవుని లెక్కలు మాస్టర్ ఆయన. మరి ఎన్ని లెక్క పెట్టాడు అనుకున్నారా దేవుడు? మీరు మర్చిపోతారు ఏం చేస్తున్నా దేవుడి కోసం. మీకు గుర్తుండదు, ఎందుకంటే మీకు చాలా వ్యాపకాలు కదా, ఎన్నో కుక్క బిజీ మీ అందరూ. కానీ ఇంత బిజీలో కూడా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. ప్రతిరోజు నోట్ చేస్తున్నాడు. నువ్వు దేనికోసం ఎక్కువ కష్టపడుతున్నావు? నీ ఇంటి కోసం, నీ ఒంటి కోసం, నీ సొంత పనుల కోసం, నీ స్వార్థం కోసం ఇవన్నీ అలిసిపోతున్నావు. నా పని కోసం ఏమీ లేదు ప్రభా, అసలు ఏమీ లేదు ప్రభా. ఉదయాన్నే ఒక టిప్ అని షేర్ చేశారు ప్రభా, అంతే గ్రూప్లో. అంతేనా? అలాంటి వాళ్ళుగా మీరు ఉండకండి. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు. అందుకే మీ మార్పు కోసం ముందు చెప్తున్నాడు. ఎవడు చెప్పడు ప్రపంచంలో? ఎవడు చెప్తాడు? దశంభాగం ఇచ్చాడని చెప్తాడు దొంగోడు, అడుక్కున్నాడు కాబట్టి. ఏం పర్లేదు, మీరు గుడికి వస్తే చాలా ఆశీర్వదిస్తాను రండి అని నెత్తిమీద చేసేవాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, దొంగలు. మన దగ్గర వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళు కారు. ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాళ్ళం. మీకు వింటే బాగుపడతారు. కనుక ఎన్నిసార్లు బాప్తిసం పొందాలి? ఒక్కసారి చాలు జీవితంలో. కానీ ఆ పొందిన తరువాత నువ్వు ఏం చేస్తే మిగతావన్నీ అప్లై అవుతాయో, నీ పాపాల నివారణ జరుగుతాదో అన్నది కదా ఇప్పటివరకు మీరు విన్నారు. ఇంత సబ్జెక్ట్ తెలిస్తేనే కానీ ఒకసారి బాప్తిసం పొందితే చాలన్నమాట అని అనుకుంటారు. ఏనా అర్థమైందా నీకు? నిజామాబాద్ నుంచి అడిగాడే, వెరీ గుడ్, అర్థమే ఉంటుంది నీకు. కనుక జాగ్రత్త. దేవుని పనిలో మీ లెక్కలను పూర్తి చేసుకోవడానికి, దేవుని లెక్క ప్రకారంగా మీ బ్రతుకును కొనసాగించడానికి, దేవుని ఇష్ట ప్రకారంగా మీ జీవితాన్ని ముందుకు నడిపించడానికి రెడీ అవ్వండి. గాడ్ బ్లెస్ యూ.